గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి 2 వారాల పాటు కాల్పుల విరమణ జరిగినటువంటి నేపథ్యంలో 2 వారాల సమయం దొరికినటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులు తక్షణమే భారత్కు వచ్చేయండి. ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే స్వదేశానికి రావాలనుకుంటున్నారో ఇదే సరైనటువంటి సమయం, వెంటనే అక్కడ ఎవరు ఉండొద్దు, వచ్చేయండి, రావాలనుకుంటున్న వాళ్ళు వచ్చేయండి వెంటనే భారతదేశానికి అని చెప్పి ఒక ప్రకటన చేసింది. దాంతోపాటు అక్కడ ఇంకా ఉండాలనుకుంటున్న వాళ్ళు మాత్రం తమ ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, అప్రమత్తంగా ఉండండి, సురక్షిత ప్రాంతాల్లో ఉండండి, భారత ఎంబసీ కార్యాలయానికి మీ సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండండి అని కూడా చాలా స్పష్టమైనటువంటి ప్రకటన భారత ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్నాయి. ఇప్పుడు 2 వారాల పాటు సీజ్ ఫైర్ ప్రకటన వచ్చింది. 2 వారాల పాటు యుద్ధం జరగకూడదు అని చెప్పి 2 దేశాలు కూడా అంగీకరించి చర్చలు చేసుకుందామని చెప్పారు. పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా చర్చలు రేపు శుక్రవారం నుంచి జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఒకవైపు ఈ సీజ్ ఫైర్ కొనసాగుతుండగా, అంటే యుద్ధానికి విరామం ప్రకటించిన ఎక్కడా కూడా యుద్ధం ఆగిన పరిస్థితి కనిపించట్లా, యుద్ధం జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ ఏం చేసింది, లెబనాన్ మీద దాడి చేస్తూనే ఉంది. ఎందుకంటే ఈ 2 వారాల పాటు ఉన్నటువంటి ఈ యుద్ధ విరామం అనేది లెబనాన్కి సంబంధం లేదు, అమెరికా అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి పరిస్థితి ఇది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయదు, అమెరికా ఇరాన్ మీద దాడి చేయదు, కానీ మిగతా ప్రాంతాల మీద మేము దాడి చేసుకోవచ్చు, అది లెబనాన్కి సంబంధం లేదని చెప్పి ఇజ్రాయెల్ భీకరమైనటువంటి దాడులు చేసిందండి. 254 మంది, ఎప్పుడు ఈ యుద్ధం విరామం ప్రకటించిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, 254 మందిని మట్టుబెట్టింది ఇజ్రాయెల్ లెబనాన్ మీద. సో అంటే యుద్ధం కొనసాగుతుంది, మళ్ళీ ఇరాన్ కూడా ప్రతిదాడి చేసినటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు యుద్ధ విరామం అని చెప్పినా ఎక్కడా కూడా యుద్ధం ఆగలేదు, మరోవైపు ప్రకటనలు కూడా వేడి పుట్టించేలా కనిపిస్తూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, యుద్ధ విరామణ జరిగింది, 2 వారాల పాటు ఉంటుంది ఇది, కానీ మా బలగాలు మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి, మా బలగాలు ఎప్పుడైనా సరే ఎవరైనా ఈ ఉల్లంఘిస్తే, ఈ విరామానికి సంబంధించిన ఏవైతే నిబంధనలు పెట్టుకున్నామో వాటిని ఉల్లంఘిస్తే కనుక డెఫినెట్గా మేము చాలా అసలు ఎవరు ఊహించనంత దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నాడు. మరోవైపు ఇరాన్కి సంబంధించిన ప్రస్తుత సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కూడా ఒక కీలకమైన ప్రకటన చేశాడు. మా ఫింగర్స్ అన్నీ కూడా గన్స్ మీద, ఆ ట్రిగ్గర్ మీద పెట్టి రెడీగా ఉన్నాయి, ఎవరు తోక జాడించినా, ఎవరు పిచ్చి వేషాలు వేసినా అంతు చూస్తాం అని ఖమేనీ కూడా ఒక ప్రకటన చేశాడు. మరి ఇంత వేడివేడి వ్యాఖ్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ ఏదైతే 10 ప్రతిపాదనలు చేసిందో ఆ ప్రతిపాదనల మీద కూడా జెడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు ఒక కామెంట్ చేశాడు. చాట్ జీపీటీ ద్వారా వాళ్ళు టైప్ చేసి పంపించారు, చాట్ జీపీటీని అడిగారు అమెరికాతో అసలు ఎలా ముందుకు వెళ్ళాలని అంటే చాట్ జీపీటీ కొన్ని పాయింట్లు ఇచ్చింది, ఆ పాయింట్లు తీసుకొచ్చి మా అధ్యక్షుడి ముందు పెట్టారు అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశాడు. అంటే వేడిని రగిలించేటటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. 2 వారాల యుద్ధ విరామం ప్రకటించినా సరే, సీజ్ ఫైర్ ప్రకటించినా సరే, యుద్ధాన్ని పెంచే విధంగానే వీళ్ళ మాటలు ఉన్నాయి తప్పించి ఎక్కడ కూడా యుద్ధాన్ని తగ్గించే పరిస్థితులు. దీన్ని గమనించింది కాబట్టి భారత ప్రభుత్వం ఏ క్షణం ఏమైనా జరగచ్చు, ఒక్కసారిగా ఈ సీజ్ ఫైర్ నిబంధనలన్నీ కూడా తొంగలు తొక్కేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విరుచుకుపడే అవకాశం ఉండొచ్చు. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక ముందు మొత్తం ఒక క్లైమాక్స్ జరగబోతుంది, బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి, భారతీయులు ఎవరైనా రావాలనుకుంటే ఇదే సరైన సమయం, వచ్చేయండి భారతదేశానికి అని చెప్పి చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులకు కూడా ఒక ప్రకటన జారీ చేసింది. నిజంగా చాలా ఆందోళనకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు అమెరికా, ఇరాన్ కొన్ని డిమాండ్స్ పెడతా ఉన్నాయి. అంటే ఏ విషయాలు చర్చించాలి, ఏ విషయాలకు సంబంధించి ఈ పాకిస్తాన్లో జరిగే చర్చల్లో ముందుకు తీసుకెళ్లాలని 10 డిమాండ్లు ఇరాన్ అమెరికా ముందు పెట్టింది. అమెరికా కూడా ఒక 15 డిమాండ్లను ఇరాన్ ముందు పెట్టింది. దీని మీద డిస్కస్ చేయాలి. ఎంత గందరగోళంగా ఉందంటే ఈ డిమాండ్స్ అన్నీ కూడా అసలు ఎట్లా ఉన్నాయంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. ఇరాన్ ఏం చెప్తుంది, ఇప్పుడు ఈ హర్మూజ్ జలసంధి పూర్తిగా మా కంట్రోల్లో ఉంటుంది, మేము టోల్ వసూలు చేస్తాం, ఎందుకంటే పూర్తిగా మేము నష్టపోయాం కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మాకు కొంత వెసులుబాటు కలిగిస్తుంది. సో ఈ హర్మూజ్ జలసంధి పూర్తిగా మా కనుసన్నల్లోనే, మా పెత్తనమే ఉంటుంది, మాకు
టోల్ చెల్లించాల్సిందే, ఇటుగా వచ్చే ఏ దేశపు నౌకైనా సరే మాకు డబ్బులు కట్టి వెళ్లాల్సిందే అని చెప్పింది. కానీ అమెరికా ఏం చెప్తుంది, ఇక్కడ ఈ హర్మూజ్ అనేది జలసంధి అనేది అమెరికా కూడా పెత్తనం ఉంటుంది, అమెరికా నియంత్రణలో అమెరికా ఇరాన్ కలిసి ఈ జలసంధిని నిర్వహిస్తాయి అని అమెరికా దాంట్లో వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లో ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, అసలు యుద్ధం అంతా ఎందుకు జరిగింది, ఇరాన్ దగ్గర అణు కేంద్రాలు ఉన్నాయి, దాంట్లో శుద్ధి చేసినటువంటి యురేనియం 60% ఉంది. అది ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇరాన్ ఈ విధంగా యురేనియం శుద్ధి చేయకూడదు, అణు కార్యక్రమం నిర్వహించకూడదు, శాశ్వతంగా ముగింపు పలకాలి, శాశ్వతంగా ఇక అణు కార్యక్రమం జోలికి వెళ్ళొద్దు, ఆ హామీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఉంది. కానీ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆ 10 పాయింట్లలో ఏముంది, ఇరాన్ ఏం చెప్తుంది, పూర్తిగా మా అణు కార్యక్రమం జోలికి ఎవరూ రావద్దు, అమెరికా దానికి సమ్మతించినట్టుగా తెలుస్తోంది, మేము ఇక ఈ అణుశుద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోతాం అని వాళ్ళ డిమాండ్ ఉంది. అంటే రెండు భిన్నమైనటువంటి వాదనలు, భిన్నమైనటువంటి ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఉన్నటువంటి డిమాండ్స్ కనిపిస్తున్నాయి ఈ రెండు దేశాలకు సంబంధించి. మరి వీళ్ళు ప్రతిపాదనలు ఈ విధంగా ఉంటే ఇంకెక్కడ కొలిక్కి వస్తుంది, వీళ్ళు ఎడ్డమంటే వాళ్ళకి తెడ్డమంటున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా సానుకూలమైనటువంటి చర్చలు ఎక్కడ జరుగుతాయి. ఇక్కడ పాకిస్తాన్ ఒక మైండ్ గేమ్ ఆడినట్టుగా తెలుస్తోంది. పార్సీ భాషలో ఇరాన్ పాకిస్తాన్కి ఆ డిమాండ్లు పెడితే పాకిస్తాన్ ఏం చేస్తుంది, దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసి డొనాల్డ్ ట్రంప్కి పంపించేటప్పుడు ట్రంప్కి అనుకూలంగా ఉన్నటువంటి పాయింట్లను తీసుకెళ్ళింది. వీళ్ళు చెప్పనటువంటి పాయింట్లను కూడా చెప్పినట్టుగా ట్రంప్ ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో అందుకే ఈ డిస్కషన్స్ అన్నీ కూడా చాలా గందరగోళ వాతావరణంలో జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్కరికి కూడా ఇది సఫలమవుతాయన్నటువంటి నమ్మకం ఎవరికి లేదు. మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉంది, మళ్ళీ ఈసారి యుద్ధం చాలా భీకరంగా జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చర్చించుకుంటున్నారు ఇప్పుడు. డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యూహంలో భాగంగానే 2 వారాల పాటు టైం ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పటికే 10,000 మంది వరకు ఇరాన్ దగ్గరికి వెళ్ళిపోయారు బలగాలు, ఇంకొక 20,000 మంది వరకు రెడీగా ఉన్నారు ఇరాన్ దగ్గరికి వెళ్ళటానికి. ఎందుకంటే ఇరాన్ భూతలం మీద దాడులు చేయటానికి ట్రంప్ ప్లాన్ గీశాడు. చాలామంది అక్కడ వాళ్ళ సైనికులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళన్నీ కూడా తమ ఆయుధాలని రెడీగా చేసుకొని ఒక్కసారిగా అటాక్ చేయడానికి, ఒక్కసారిగా వ్యూహం పనటానికి, ఎక్కడ యురేనియం నిల్వలు ఉన్నాయో కనిపెట్టడానికి వాళ్ళకు కొంత సమయం కావాలి. కాబట్టి ఆ వ్యూహాత్మకమైనటువంటి సమయం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడు. ఆ సమయమే ఈ 2 వారాలు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఎలాగూ మనం పెట్టినటువంటి డిమాండ్స్కు ఇరాన్ ఒప్పుకోదు, సో ఇరాన్ చెప్తున్నటువంటి డిమాండ్స్ మనం కూడా ఒప్పుకోము, అది మనకు తెలిసిన విషయమే. కానీ మనం టైం ల్యాగ్ చేద్దాం, ఒక 2 వారాల పాటు మనం టైం పాస్ చేసి మన సైనికుల్ని బలోపేతం చేసుకుందాం. డైరెక్ట్గా ఇరాన్ భూమి మీదకి వెళ్ళిపోయి అక్కడ ఇరాన్ని పూర్తిగా ఖర్గ్ ఐలాండ్ ఉందండి, ఆ ఖర్గ్ ఐలాండ్ ఇరాన్కి గుండికాయ. ఇరాన్ 90% అక్కడే ఆయిల్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఒక ఆర్థిక ద్వీపం అది ఇరాన్కి. ఆ ఇరాన్కి అక్కడ ఆ ఖర్గ్ ఐలాండ్, కాశ్మీర్ ఐలాండ్ని కొట్టేసి దాచి ఉంచినటువంటి యురేనియం నిల్వల్ని కూడా స్వాధీనం చేసుకుంటే ఇక ఇరాన్ జీరో అయిపోతుంది. ఇక పూర్తిగా ఇరాన్ మన కాళ్ళబేరానికి వచ్చేస్తుంది. మనం ఏం చెప్తే అది వింటుంది. ఇరాన్ని పూర్తిగా మనం హస్తగతం చేసుకోవచ్చు. ఇలాంటి ఆలోచన ధోరణితో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. అందుకే ఈ 2 వారాల సమయం తీసుకున్నాడు. డైరెక్ట్గా ఇరాన్ మీద అటాక్ చేయటమే ఇంకా తరువాయి అన్న చర్చ చాలా బలంగా వినిపిస్తుంది. ఇది గ్రహించింది కాబట్టే చాలా దేశాలకు ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఒకవైపు 2 వారాల సమయంలో ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు, కానీ ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుని మాటలు దాడులు చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఎప్పుడు ఏమైనా జరగచ్చు అన్న ఒక చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. అందుకే భారతదేశం కూడా ఈ టైంని మన దేశానికి అనుకూలంగా, మన భారతీయులకు అనుకూలంగా మనం మార్చుకోవాలి. మన భారతీయులు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరూ కూడా ప్రాణాలు కోల్పోకూడదు. వెంటనే ఇక్కడికి రావాలనుకుంటున్న వాళ్ళు వెంటనే వచ్చేయండి. అక్కడ ఉండాలి అనుకుంటున్న వాళ్ళు అక్కడ ఉన్న భారత ఎంబసీ కార్యాలయానికి, అధికారులకి సమాచారం ఇస్తూ సేఫ్గా ఉండండి, సురక్షితంగా భద్రతాపరమైనటువంటి చర్యలు మీకు మీరుగా తీసుకోండి అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది. అందుకే ఇరాన్ నుంచి వచ్చేయండి అని చెప్పి నిన్న ప్రధాని మోదీ గారు నిన్న మార్నింగ్ చెప్పారు. అలాగే భారత ప్రభుత్వం ఈవినింగ్ కూడా ఒక ప్రకటన జారీ చేసినటువంటి పరిస్థితుంది. సో డెఫినెట్గా ఏమైనా జరగచ్చు, ఏ క్షణమైనా సరే మళ్ళీ యుద్ధం ప్రారంభం కావచ్చు. ఈసారి ప్రారంభం అయితే మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా జరిగే అవకాశం ఉంది. చాలా దారుణమైనటువంటి దాడులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఇరాన్లో. మరోవైపు గల్ఫ్ కంట్రీస్ ఎంత ఇబ్బంది పడుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. యుద్ధం ఎప్పటికి కూడా మంచిది కాదు, నాశనమే ఉంటుంది.
నష్టమే ఉంటుంది. సో దీన్ని ఆపటానికి చాలా దేశాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కానీ డొనాల్డ్ ట్రంప్ అసలు ఎవరికి ఊహించినటువంటి ఆలోచనలు, పిచ్చి ప్రేలాపనలు చేసి ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉన్నాడని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి. ఈ 2 వారాల సమయం డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద యుద్ధానికి వాడుకుంటూ ఉన్నాడా ఈ సమయాన్ని, లేదంటే నిజాయితీగా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేసే పరిస్థితుందా? మీరే అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.